శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమామస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్య నరం చైవం దేవి సరస్వతి వ్యాసం తతో ముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. వజ్రశ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఆ ఎపిసోడ్ 65 చెప్పుకోవాలి. 64లో ఏం చెప్పుకున్నామంటే, నాడు కృష్ణుని బలరాముని సుభద్రను చూచిన వారు ముక్తికి అర్హత పొందుదురు. గురువారము పుష్యమి నక్షత్రయుక్తమైన వైశాఖ శుక్లపక్ష అష్టమి నాడు విష్ణువును పూజించిన వారికి 1,000,000 జన్మల పాపములు కూడా నశించును అని చెప్పుకున్నాం. ఇప్పుడు 65 ఎపిసోడ్ చెప్పుకుందాం. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 22. జైమిని ఇట్లు పలికెను. అప్పుడు మంత్రమహిమ వలన నరసింహుని రూపంలో ఉన్న స్వామి ఇంద్రజిమ్ముడు మొదలగు వారికి అందరికీ కనిపించెను. సమస్త లోకములను భగభగ మండుతున్న నాలుకతో ఆక్రమిస్తూ కాలాగ్నిరుద్రుని వలె సమస్తమును కబళించుటకు ప్రయత్నిస్తున్నట్లు ఉండెను. రోదసి అంతటా వ్యాపించి తన తేజంతో సమస్తమును వహించుతూ అనేకములు కన్నులు, ముఖములు, కంఠములు, చేతులు, కాళ్ళు, చెవులు కలిగి అంతటా వ్యాపించెను. అందరికీ ఆశ్చర్యము కలిగించుతూ తేజోరూపము కలిగిన స్వామిని చూచి భయగ్రస్తులై స్వామిని స్తుతించడం కూడా ఆసక్తులైరి. స్వామి అట్టుండుట చూచి నారదుడు తన తండ్రితో స్వామి ఆ విధంగా ఉగ్రరూపం ధరించడం కారణం అడిగాను. నారదుడు ఇట్లు చెప్పాను, ఈ అనుగ్రహం కూడా భయమును కలిగించుతున్నది. జగత్పతివగు నీవు మాత్రమే స్వామి లీలను తెలుసుకొనగలవు. నారదుడు ఈ విధంగా పలుకుట విని బ్రహ్మ చిరునవ్వు నవ్వి అందరికి ఉపకారం కలిగించినటువంటి కుతూహలమును కలిగించుతూ ఇట్లు పలికెను. బ్రహ్మ ఇట్లు చెప్పాను, దాలు రూపమును ధరించి తనంతటి తానుగా అవతరించి నా మహిమను స్వామి నిజస్వరూపము తెలియని వారు సరిగా గౌరవింపజాలరు. వారు స్వామి మహిమను తెలుసుకున్నట్టుగా మంత్రంలో కల్లా ఉత్తమమైన ఈ మంత్రముచే స్వామిని అభిమంత్రింపగా పూర్వము హిరణ్యకశిపుని చీల్చి చంపిన స్వామి ప్రత్యక్షమయ్యను. అట్టి ఈ రూపము చూచుటకు మిక్కిలి భయంకరమైనది, భీతి గొల్పునది. అమితముగా తేజస్సు గల స్వామి యొక్క రూపములలో ఇది మిక్కిలి శ్రేష్టమైనది. ఈ రూపమును పూజించిన వారికి తిరిగి రాని ఉత్తమ గతి లభించును అని పలికి నృసింహుని అభిముఖముగా తిరిగి స్వామిని ఇట్లు స్తుతించెను. నరసింహరూపమున ఉన్న ఓ దేవదేవా, తేజోమయ రూపము కలిగిన దివ్యసింహ, నీకు నమస్కారం. అన్ని రూపములు ధరించువాడా, కష్టం నుండి ముక్తి కలిగించువాడా, దివ్య శరీరము కలవాడా, యోగి హృదయములను గుహలో సింహం వంటివాడా, యోగి హృదయములను గుహలో సింహం వంటివాడా, నీకు నమస్కారం. సింహములలో ఉత్తమగు సింహరూపము కలవాడా, నీరాద్రి శిఖరంపై నివసించువాడా, ఓ స్వామి నీకు నమస్కారం. జైమిని ఇట్లు పలికెను. ఈ విధముగా స్తుతించి సింహయంత్రము లిఖించి దానిపై మంత్రరాజ్యమును ఆవాహన చేశాను. అధర్వణమునందు చెప్పబడిన ఆ మంత్రమును వైష్ణవ మంత్రములందు శ్రేష్టమైనదని వేదాంతపరాయణులు చెప్పుదురు. 4 వేదముల యొక్క సారము ఆ మంత్రమునందు కలదు. ఆ మహామంత్రమును పఠించి పూర్వము స్వయంభూమనువు సృష్టించాను. స్వామి ఎట్లు సమస్త పాపమును అను గడ్డివామికి దావానలు వంటి వారో ఈ మంత్రము కూడా అట్టిదే. అట్టి మహామంత్రమును ఇంద్రజిమ్నుడు బ్రహ్మ నుండి పొందెను. శాంత శరీరము కలిగిన నృసింహుని, లక్ష్మిని అష్టస్థలముపై కలవారిని, చక్రము పినాకమును ధరించిన వారిని, చంద్రుడు సూర్యుడు అగ్ని కన్నులుగా కలవారిని, ఆజానబాహువుని, 32 దళముల కల యోగపట్టముపై మంత్రవర్ణముల మధ్య ఉజ్వలమును కర్ణికలు కలిగి సుఖముగా కూర్చుండి అట్టహాసంతో లక్ష్మీదేవి ముఖమును చూచుచూ జటలతో నిండిన ముఖముతో దివ్య రత్నములు ధరించి ప్రకాశించుండెను. 1000 పడగలు విప్పి గొడుగుకు పట్టి నాగలి కాడి ధరించిన బలభద్రుని చూచెను. ఆ విధముగా ఉన్న స్వామిని చూచి రాజు మిక్కిలి ఆనందించి బ్రహ్మను ఇట్లు అడిగాను,
స్వామి యొక్క ఈ చరిత్రము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. దీనిని తెలుసుకునేటట్లు యజ్ఞము ముగిసిన స్వామి అట్లు దారు రూపము ధరించిన రథమునందున్న స్వామినే ప్రసాదమునందు ప్రతిష్ఠింపవలయను అని అశరీరవాణి పూర్వము నాకు చెప్పినది. స్వామి 4 రూపములు ధరించునని చెప్పినది, కానీ ఇప్పుడు ఒక్క రూపమే కనిపిస్తున్నది. ఇది మాయా నిజమా? నాకు తెలియజెప్పుము. దాన్ని గురించి వినటకు నేను తగిన వాడనని నీవు తలచినతో తెలియజెప్పుము అనే సంశయంతో పలుకుతున్న రాజుతో బ్రహ్మ ఇట్లు అనెను. ఓ రాజా, స్వామి రూపంలో ఈ నరసింహాకృతి మొదటిది. నా అనుగ్రహము నీకు కలదు. ఇది దారుమయ రూపమని ప్రతిమ మాత్రమేనని అనుకొనరాదు. ఇది సాక్షాత్ పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఈ దారు రూపం పరబ్రహ్మ అనబడం. ఈ దారుమయ రూపమున ఉన్న స్వామి 4 వేదములకు అనుసారముగా జగత్తును సృష్టించి దాని నుండి తనను కూడా సృష్టించుకొనెను. శబ్ద బ్రహ్మకు పరబ్రహ్మకు భేదము లేదు. ప్రళయం సంభవించినప్పుడు రెండూ కలిసిపోయి ఒక్కటేగును. శబ్ద అర్థములు 2 పరస్పర సంబంధం ఉండును. అర్థం లేనిచో శబ్దం లేదు, శబ్దం లేనిచో అర్థం లేదు. అర్థం నుండి 4 వేదములు పుట్టును. శబ్దార్థములు ఇటువంటివి: బలరాముడు ఋగ్వేద రూపం, నరసింహుడు సామవేద రూపము, సుభద్ర యజుర్వేద రూపము, సుదర్శనం అధర్వణ రూపం. వేదములు 4 ఉన్నప్పటికీ నిజములకు ఒక్కటే కనుక నీకు సందేహం వలదు. స్వామి ఒక్కడే అయినప్పటికీ బహురూపములు కలవాడు. ఎన్నో అవతారములందు స్వామి అవతరించుతుండును. ఇట్లు స్వామి యొక్క భేదము అభేదమును గూర్చి నీకు తెలిపితిని. నీ మనసుకు ఏది ఇష్టమో దానిని అనుసరింపు. సమస్త రూపములు స్వామివే. సర్వ మంత్రములు స్వామిని ఉపాసించినవే. స్వామిని ఎవరు ఎట్లు భావింతురో స్వామి వారికి ఆ రూపమున ఫలమును ఇచ్చును. స్వామి కూడా శుద్ధ స్వరూపము కలిగి ఎన్నో రూపములు ధరించును. ఈ విషయము తెలిసిన వారికి సంతోషము కలుగును. ఈ విధముగా స్వామి ఇచ్చట ఆవిర్భవించను. ఎవరికి ఎంత విశ్వాసం ఉండునో వారికి అంత ఫలితం సిద్ధించును. మనోవాక్కాయములచే విశుద్ధముగు అంతరాత్మచే ఇతట దారు రూపమున ఉన్న స్వామిని అర్పింపు. ధర్మాది చతుర్వర్గమును సాధించుటకు ఈ మంత్రరాజ్యముచే స్వామిని పూజింపు. దీనికంటే ఉత్తమము మంత్రం లేదు, ఉండబోదు. ఈ మంత్రముచే ఉపాసించినతో స్వామి తత్క్షణమే ప్రీతిని పొందును. తన నివాసముకు వైకుంఠ స్థానమును కల్పించును. నీలాద్రిపై ఉన్న స్వామిని ఉపాసించిన చాలును. తత్వము చెప్పుతూ ఉంటుంది. సావధానముగా వినుము. మర్రి చెట్టు క్రింద సముద్ర తీరమున నీలాద్రిపై దారుమయ రూపమున ఉన్న అమృతమయుడకు స్వామిని చూచిన తప్పక ముక్తి కలుగును. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 23. జైమిని ఇట్లు పలికెను అని పలికి బ్రహ్మ బ్రహ్మలోకములకు ప్రయోజనము చేకూ లోకములకు ప్రయోజనము చేకూర్చుటకు సింహాకృతిని తన మనస్సును ఉపాసించను. విష్ణువు పూర్వము ధరించిన ఆ సింహరూపమును ఉపాసించిన తరువాత రథము నుండి దింపిన 4 మూర్తులనే సింహాసనంపై ఆసీనులుగా ఉండగా అందరినూ చూచిరి. అప్పుడు బ్రహ్మ ద్వాదశాక్షర మంత్రముచే బలరాముని పూజించెను. పురుష సూక్తంతో అనామయుడు నారాయణుని దేవిని ద్వాదశాక్షరిచే సుదర్శన చక్రమును పూజించి అనుగ్రహం కొరకు రాజుతో ఇట్లను. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ దేవదేవుడు భగవంతుడా, భక్తులను అనుగ్రహించువాడా, నీ యందు ఇట్టి భక్తి కలిగిన ఈ ఇంద్రజమునికి ఇప్పటికి 1000 జన్మలు గడిచిపోయినవి. ఇప్పటికి నిన్ను చూడగలిగాను. ఇతడు నిన్ను భక్తి యోగముచే పూజింపదలచెను కనుక ఇతడు నిన్ను భక్తి యోగమున ఏ విధముగా దేశకాల వ్రతాదులచే పూజింపవలను ఆజ్ఞాపింపుము అని బ్రహ్మ విన్నవించగా దారుమయ రూపంలో ఉన్న స్వామి చిరునవ్వు నవ్వుతూ గంభీరంగా ఇట్లు పలికెను. ప్రతిమ ఇట్లు పలికెను. నిష్కామముగా చేయుచున్న నీ పనులకు భక్తికి మెచ్చితిని. నీవు తప్ప ఇంతటి సంపదను వెచ్చించిన వారు లేరు. నాయందు నీ భక్తి స్థిరంగా ఉన్నట్లు అనుగ్రహించుతూ ఉంటుని ఈ ప్రసాదము నశించినప్పటికీ నేను ఈ స్థానమును వదిలిపెట్టను.
తరువాతి కాలమునందు ఎవరు ఇచ్చట ప్రాకారమును నిర్మించినను ఆ కీర్తి నీకు మాత్రమే కలుగును. నీ కొరకే నేను ఇచ్చట నిలచియుందును. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. ప్రసాదం శిథిలమైనప్పటికీ నేను ఇచ్చటనే నిలిచి దారుమయ రూపంలో ప్రకాశించును. ఈ బ్రహ్మకు ద్వితీయ పదార్థమునందు స్వయంభూమనవు యొక్క రెండో మహాయుగమందలి కృతయుగము ప్రథమ పాదమునందలి జ్యేష్ఠమాసమునందలి దశమి తిథి నాడు నేను అవతరించితిని. ఇది నిజముగా పుణ్యదినము. ఆ దినమున నాకు మహాస్నాన విధానమును అనుసరించి అభిషేకం చేయవలయును. అర్చా విగ్రహమును సమస్త ఉపచారములతో అర్చింపవలను. అట్లు చేసినతో కోటి జన్మలలో చేసిన పాపమును నశింపజేయును. సమస్త తీర్థముల, యజ్ఞముల, దానముల ఫలమును ఇచ్చేదను. నన్ను చూచిన వారికి కూడా అట్టి ఫలము కలుగును. మర్రి చెట్టుకు ఉత్తరముగా సర్వతీర్థములు గల బావి కలదు. నా స్నానము కొరకు నిర్మించిన ఇప్పుడు భూమిచే కప్పించేది కనుక దానిని వెతికి శుభ్రపరచును. చతుర్దశినాడు క్షేత్రపాలకులకి దిక్పాలకులకు విధి విధానముగా బలి సమర్పించి ఆ బావిని సంస్కరింపము. బ్రాహ్మణులు ఆ బావి నుండి బంగారు కుండలతో నీటిని తీసుకుని రావలేను. జ్యేష్ఠ నక్షత్రయుక్తమగు ప్రాతకాలమున బ్రాహ్మణులతో కలిసి నన్ను, బలరాముని, సుభద్రను స్నానం చేయించినతో నా లోకమును పొందగలవు. స్నానం చేస్తుండగా నన్ను చూసిన వారికి మరలా జన్మ ఉండదు. దక్షిణాభిముఖంగా పోతున్న నన్ను చూచినతో తన మనస్సులో కోరు లోకమును పొందును. తరువాత 15 దినములు స్థాపించి ఉంచవలను. ఆ సమయమున నన్ను ఎవరూ చూడలేరు. ఈ జ్యేష్ఠాస్నానమును చేసిన వారు అన్ని పాపముల నుండి ముక్తిని పొందుదురు. గండిచాను ఈ మహాయాత్రను చూచి తలచినంతనే మానవుడు అన్ని పాపముల నుండి ముక్తిని పొందును. మాఘ పంచమి నాడు, చైత్ర శుక్ల అష్టమి నాడు గుండిచా మహోత్సవమును చేయవలెను. నాకు ప్రీతి కలిగించుటకై 500 సంవత్సరములు యాగములు నిర్వహించిన ప్రసాదము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. అట్లే నృసింహ క్షేత్రమునందు నీవు యాగములు నిర్వహించిన ప్రదేశము నేను దారుమయ రూపము ధరించినది కనుక నాకు ఎల్లప్పుడూ ప్రీతిని కలిగించినది. నేను అతడు చాలా కాలం నుండి నివసించుంటుని నా ఆత్మను బ్రహ్మ ఇతడ ప్రతిష్ఠించను. ఆ కారణముగా నీ భక్తి వలన నేను ఇతటనే నిలుతును. ఇతటి నుండి వెళ్ళి నేను అతడ 9 దినములు ఉందును. 9వ నాడు దక్షిణాభిముఖముగా తిరిగి వస్తును. అప్పుడు నన్ను వచ్చిన వారికి అడుగడుగున అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. వారు ఇంద్రునితో సమానమగు భోగములను అనుభవించి వైకుంఠమును చేరుకుందరు. వైశాఖ శుక్ల తదియకు అక్షయమని పేరు. నాడు చక్కని గంధలేపనములు అలదవలను. నాకు ప్రీతి కలిగించుటకై ఉత్సాహంతో పూజలు చేసిన వారికి ధర్మాద చతుర్వర్గ ఫలములు లభించును. జైమిని ఇట్లు బలిగను అని ఇంద్రజిమునికి వరమునిచ్చి నగుమముతో బ్రహ్మతో ఇట్లు బలిగను. ఓ చిత్రముఖ, నీకు సంతోషం కలిగించుటకై ఇది అంతయో చేసేతని. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.